సారీ, సంగీత్ గారు, సంగీత్ గారు, సంగీత్ చరణ్ అన్నది ఫుల్ వీడియో రిలీజ్ అవ్వని ఎవరైనా నీ పేరు తప్పు చెప్తారు మనం తర్వాత. చెప్పండి సార్, నేను సంతోష్ గారికి మెసేజ్ పెట్టి చెప్పండి. మ్యాడ్ సినిమాలతో మీకంటూ ఒక ఫాలోయింగ్, ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అంటే. ఏం గుర్తింపు సార్, నా పేరు కట్టు చెప్పట్లేదు మీరు. ఓకే, అంటే ఈ రెండు సినిమాల తర్వాత అంటే ఒక సక్సెస్ రావటము, ఆ సక్సెస్ నిలుపుకోవటం అనేది బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఈ రెండు సినిమాల తర్వాత చాలా కథలు విని ఉంటారు. పర్టికులర్గా ఈ కథ ఒప్పుకోవటానికి, ఈ సినిమా చేయడానికి నిహారిక కొనిదెల గారు రీజనా, ఈ ప్రొడక్షన్లో చేయటం రీజనా, లేకపోతే కథ మీకు నచ్చి ఈ కథ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే అన్ని కథలు విని పర్టికులర్గా ఈ కథతో చూస్ చేసుకుంటే రీజన్ ఏంటి? సార్ నా దగ్గరికి ఫస్ట్ కథ వచ్చినప్పటికీ ఇంకా నిహారిక గారు అసలు ఆవిడకి కథ ఉంది తెలియదు సార్. డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు చెప్పారు. మ్యాడ్ స్క్వేర్ షూట్ జరిగేటప్పుడే నాకు మానస గారు కథ చెప్పారు సార్. సో నాకు లైన్ నచ్చిన వెంటనే ఫస్ట్ నేను వేరే కథలు వినడం ఆపేశాను సార్. ఎందుకంటే మనకి ఫస్ట్ ఒక ఎక్సైట్మెంట్ వచ్చినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ మీద వెళ్ళిపోవాలి సార్. ఫస్ట్ నాకు చాలా కథలు విన్న తర్వాత ఈ కథ వినగానే వెంటనే ఎక్సైట్మెంట్ వచ్చి జంప్ చేశాను కదా సార్. ఇమీడియట్లీ మళ్ళీ వేరే కథలు వింటే నా జడ్జ్మెంట్ అటు ఇటు అవుద్దేమో అని చెప్పి ఐ స్టక్ టు వాట్ ఐ ఫెల్ట్. ఫస్ట్ ఫీలింగ్ ఏదో వస్తే అదే కరెక్ట్ సార్. ఇప్పుడన్నా ఇమీడియట్లీ ఐ జంప్డ్ ఆన్ దాట్. అండ్ ఆవిడ ఫుల్ లెంత్ నరేషన్ ప్రిపేర్ చేసుకున్నారు, రెడీ చేసుకున్నారు. అప్పటికి నాకు తెలియదు ఆవిడ ఎవరికి చెప్పాలనుకుంటున్నా, నాకు ఏం తెలియదు. అండ్ దెన్ నిహారిక గారు వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా టేక్ ఆఫ్ అయింది సార్ ప్రాజెక్ట్. బికాజ్ నిహారిక గారు హ్యాస్ జస్ట్ డన్ హర్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. అండ్ అప్పుడే ఇంకా 2-3 ప్రాజెక్ట్ ఎట్ టైం టేక్ ఆఫ్ చేయట్లేదు ఆవిడ. సో 1 by 1 కాబట్టి ఐ న్యూ ఆవిడ దగ్గర చేస్తే ఆవిడ 100% ఎఫర్ట్, ఇంపార్టెన్స్ ఈ సినిమాకి పెట్టేస్తారు ఫస్ట్. ఎందుకంటే షీ వాంట్స్ టు డూ 1 by 1. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ వల్ల అంటే దే వాజ్ నో ఇలా మానస గారు ఇలా నిహారిక గారితో చేద్దామా అని ఆ క్వశ్చన్ ఏం లేదు సార్. నిహారిక గారు చెప్పాను, ఆవిడ నచ్చిందంటే ఓకే ఎప్పుడు స్టార్ట్ అంతే, డైరెక్ట్ ఆ కాన్వర్సేషన్ అక్కడికి వెళ్ళిపోయింది. బికాజ్ ఐ నో హౌ షీల్ క్యారీ ద ఫిల్మ్. ఆనెస్ట్లీ నా మీద స్ట్రెస్ తక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు ప్రమోషన్స్కి, ఎందుకంటే ఆవిడ కూడా మాతో తిరుగుతున్నారు కాబట్టి. సో లేదు సార్, నా కథ విన్న వెంటనే నచ్చింది. ఆవిడ నిహారిక గారు అనగానే ఫస్ట్ ఆవిడ జంప్ చేశారు, నేను ఈవిడ చేపట్టుకుని నేను కూడా జంప్ చేశాను. 9 సారిక. హాయ్. ప్రమోషనల్ కంటెంట్స్ అంతా చూస్తున్నాం, చాలా బాగున్నాయి. అయితే మీరు చేసినటువంటి ఆయక్ కావచ్చు, విష్ణు విన్యాసన్ కావచ్చు, ఆ ప్రమోషన్స్ అన్నీ ఒక ఎత్తు అయితే దీని ప్రమోషన్స్ లైక్ నెక్స్ట్ లెవెల్. సో మీరు పర్టికులర్గా ఈ టీమ్ తోటి క్యారీ ఫార్వర్డ్ అవ్వడము అండ్ ఇవన్నీ ఈ అవకాశం రావడం ఎలా ఫీల్ అవుతున్నారు, షేర్ చేసుకోండి. Working with them has always felt like coming back home, I would say, because I started, na journey start ayidi Niharika ma'am toti. So Pink Elephant is my హోమ్ బ్యానర్. home banner. Yeah, I would, yes, it is. And Manasakka to idi na second project. So of course she is also like a guiding force in my life. So of course it's like very fun, and the promotions have been really good. The journey that we have come along for this 1 year now, it has been good. And వర్కింగ్ వైజ్ కానీ యాక్టర్స్తో కలిసి పనిచేయడం కానీ ఇట్ వాజ్ రియలీ ఫ్యాసినేటింగ్ జర్నీ టిల్ నౌ. ఐ హోప్ ఆఫ్టర్ రిలీజ్ ఆల్సో ఇట్స్ ద సేమ్. అంటే ఈ ప్రమోషన్స్లో ఇద్దరు స్పెషల్ పర్సన్స్ని మీట్ అవడం జరగడం మొత్తం ఎంటైర్ టీమ్కి చాలా స్పెషల్గా ఉంది. ప్లీజ్ ఏడుసుద్ది ప్లీజ్. ఈ పవన్ కళ్యాణ్ గారు అయితే అఫ్ కోర్స్ హీ ఈజ్ అ లెజెండ్, హూ డజంట్ వాంట్ టు మీట్ హెమ్ ఫేస్ టు ఫేస్ కదా. సో అఫ్ కోర్స్ దట్ వాజ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ been in his presence at some point in my life. But Ram Charan garu aithe like since I time nunchi ఎన్ని ఇంటర్వ్యూస్ నేను ఇచ్చాను, ఎవరైనా అడిగితే ఎవరితో మీకు పని చేయాలని ఉంది, లైక్ హూ డూ యూ వాంట్ టు వర్క్ విత్, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్, రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారు, రామ్ చరణ్, ఇదే చెప్పాను ఇప్పటి వరకు. సో ఇట్ వాజ్ లైక్ I was awestruck looking at him, and I literally cried even after we went off, after he left the place and we went for lunch somewhere, all of us.